కేతనపల్లి మున్సిపల్ విజయం ప్రజాస్వామ్య జయకేతనమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో ఉన్నారు. లివిల్, ఈ రోజు జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా కేతనపల్లి ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయమన్నారు. అలాగే వాళ్ళని అభినందించుకోవడం జరిగింది. అప్డేట్స్ ఏంటి లివిల్? ఇవాళ ఏదైతే కేతనపల్లి కావచ్చు, ఇబ్రహీంపట్నం ఆనాడు ఎన్నికలు జరిగిన తొలి రోజే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరేసేందుకు సిద్ధంగా ఉంది. కానీ అక్కడ కేతనపల్లిలో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు, స్వయంగా మంత్రి హోదాలో ఉన్నారు వివేక్. ఆయన పరువు పోతుంది. ఇవాళ 6 గ్యారంటీలు గంగలో కలిసిపోయాయి. ప్రజలంతా కూడా మాకు వ్యతిరేక తీర్పిచ్చారు. ఇవాళ మేము ఒకవేళ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఒకవేళ బీఆర్ఎస్కు వదిలేస్తే, అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు మనకు భవిష్యత్తు అంధకారం అవుతుంది, భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఏది ఉండదని చెప్పేసి ఒక కుట్ర చేసిర్రు. ఆ కుట్ర ప్రకారమే ఇవాళ ఇన్ని రోజులు ఎన్నిక వాయిదా పడింది. అయితే అనేక ఉదంతాలు చేశాయి. స్వయంగా మున్సిపల్ కౌన్సిల్ హాల్లోనే మున్సిపల్ కౌన్సిలర్లకి ప్రలోభాలకు గురి చేశారు మంత్రి వివేక్. ఎట్టి పరిస్థితిలో గులాబీ జెండా ఎగరకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం శత విధాలా చేశారు. చివరికి బాల్క సుమన్ మాజీ విప్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా చేశారు. విప్గా ఉన్న బాల్క సుమన్ సైతం అక్రమ కేసులు పెట్టి దాదాపు 16 రోజులు జైల్లో ఉంచారు. చివరికి న్యాయం గెలిచి జైల్లో ఉన్న సుమన్ విడుదలయ్యారు. విడుదలైన తర్వాత అది హైకోర్టులో క్వాష్ అయిపోయింది. అంటే పూర్తిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను ఒక పావుగా వాడుకొని బీఆర్ఎస్ పార్టీ పైన అనేక అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్ నాయకులపైన ఇబ్బందులు పెట్టేందుకు శతవిధాల ప్రయత్నం చేసింది. అంటే ఆ 16 రోజులు జైల్లో సుమన్ను పంపిస్తే మిగతా కౌన్సిలర్లు భయపడి ఆ ప్రలోభాలకు లొగ్గి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఒక కుట్రతోటి, ఒక చులకన బుద్ధితోటి ఇవాళ అక్కడ మంత్రి వివేక్ చేశారు. కానీ అక్కడ ఉన్న కౌన్సిలర్లంతా కూడా స్వయంగా వారే హైదరాబాద్కు వచ్చి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. మమ్మలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారు, కండువా మార్చమని చెప్తున్నారు, మాకు ఎంటీ సిగ్నేచర్ పెట్టిన చెక్కులు ఇస్తానని చెప్తున్నారు. ఇవన్నీ ప్రలోభాల కిందికి వస్తాయి. మేము కరుడు కట్టిన గులాబీ సైనికుల, మేము ఖచ్చితంగా గులాబీ జెండా కిందనే ఉంటాం, గులాబీ జెండనే మోస్తామని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్పిర్రు. అయినా ప్రలోభాలకు లొంగపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి హైకోర్టు తీర్పుతో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇది జరిపింది. ఈ ఎన్నిక ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ఒక స్ఫూర్తిదాయకమైన ఎన్నిక అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా చెప్పారు. ఖచ్చితంగా ఏదైతే ఈ ఎన్నిక పైన ఇటు వివరించిన తీరుపై అటు బాల్క సుమన్తో పాటు ఇబ్రహీంపట్నం కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన తనయుడు ప్రశాంత్ పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసుల ద్వారా జైలు పంపిస్తే భయభ్రాంతులకు గురవుతారు, వారిని కూడా తీసుకోవాలని చెప్పేసి శతవిధాల ప్రయత్నం చేశారు. అక్కడ కూడా లొంగకపోవడంతో వాళ్ళు చేసేదేం లేక కోర్టు ఆదేశాలతో చైర్మన్ ఎన్నిక జరిగింది. 2 చైర్మన్లపై కూడా 2 పీఠాలపైన కూడా గులాబీ జెండా రెపరెపలాడింది. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఉదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కూడా ఎక్స్ వేదిక చెప్పారు. అదేవిధంగా కిషన్ రెడ్డితో పాటు బాల్క సుమన్, అటు ప్రశాంత్ రెడ్డికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. అడ్డదారుల్లో వీటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, రకరకాల ఒత్తిళ్లు తెచ్చిన లొంగకుండా మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపైన కౌన్సిలర్లకు ప్రత్యేకంగా సల్యూట్ అంటూ కూడా ఎక్స్ వేదికగా కేటీఆర్ చెప్పారు. అయితే అణిచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావు లేదని తీర్పు తేల్చెప్పిందంటూ కూడా ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. 2.5 ఏళ్లలో పీకల్లోతు ప్రజా వ్యతిరేకను మూటగట్టుకున్న కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో కౌంట్డౌన్ మొదలైంది. ఈ ఫలితాలే నలుదిశలా చాటి చెప్పాయి అంటూ కూడా చెప్పారు. అటు పంచాయతీ, ఇటు మున్సిపల్, స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టిన గులాబీ జెండా సైనికులకు పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందంటూ కూడా చెప్తూ ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగున విధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పుదామంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. అయితే పూర్తిగా అప్రజాస్వామికంగా వివరించిన తీరు పట్ల పోలీసులు కావచ్చు, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అణువణువున అడ్డుకున్నారు, అడుగడుగున నిలదీశారు, ఇబ్బందులకు గురి చేశారు.
ఇవాళ 6 గ్యారంటీలు అటకెక్కినాయి. ఇవాళ వారు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. వాళ్ళ అవ్వాతాతలు పెన్షన్ ఏది అడుగుతున్నారు. ఇవాళ పట్టణాల్లో నీళ్ళు ఇవ్వలేని దుస్థితి, కరెంట్ ఇవ్వలేని దుస్థితి. ఈ నేపథ్యంలో ఈ తరుణంలో స్థానిక సమస్యల ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాయి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక మొదటి ఓటమిగా చెప్పుకోవచ్చు. ఈ ఓటమి నుంచి విజయం వైపు బీఆర్ఎస్ పార్టీ అడుగులేస్తుంది. వాళ్ళ ఖచ్చితంగా క్యాతనపల్లి కావచ్చు, ఇబ్రహీంపట్నం, అటు ఏదైతే ఖానాపూర్లో సైతం అక్రమంగా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా రేపు పటాపంచలు కానున్నాయి. సునీత, రైట్, థ్యాంక్ యూ లివిల్.